హాయ్ ఫ్రెండ్స్, నేను జామకాయలా చాట్ చేస్తున్నాను చూడండి. ఇది పండిన పండ్లతోనే చేయాలి. పచ్చివైతే బాగుండదు. వీటికి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉండాలి జామపళ్ళు, ఇలా ఉండాలి. ఇంకా చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇలా ఉండాలి. ఫస్ట్ జామపళ్ళని బాగా శుభ్రంగా కడుక్కొని ఇలా ఇలా కట్ చేసుకోవాలి. ఇది చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. పెద్ద పీసెస్ అయితే బాగుండవు. ఇలా కట్ చేసుకోండి. ఇంకా పండిన పళ్ళు అయితే ఇంకా బాగుంటుంది. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి, కానీ దీంతో కూడా బాగుంటుంది. ఇలా ఉన్నా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది పుట్నాలు తీసుకురమ్మా. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం కారప్పొడి వేసుకోవాలి. ఇది మసాలా కారం ఫ్రెండ్స్. ఇది మా ఇంట్లో తయారు చేసిన మసాలా కారం. అంత చాట్ మసాలా, పుట్నాలు, అదే వేయించిన శనగపప్పు అన్నీ వేసిన తర్వాత కలుపుకోండి. ఇలా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోండి. ఇంకా స్వీట్గా కావాలనుకునే వాళ్ళు దీంట్లో కొంచెం పంచదార కూడా కలుపుకోవచ్చు. అది మీ టేస్ట్ని బట్టి, ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు ఇంకా ఈక్వల్గా కలుస్తుంది. టేస్టీ టేస్టీ గోవా చాట్ రెడీ.